అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ ఉన్నది అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు. పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోలేదనుకోండి, వాడు సనాతన ధర్మములో ఉన్నవాడు కాడు అని గుర్తు. నేను నమ్మను వేదాన్ని, నేను నమ్మను ఉపనిషత్తుల్ని, నేను నమ్మను ఈశ్వరుణ్ణి, నేను నమ్మను పునర్జన్మ ఉంది అని బొట్టు లేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు. బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లు గుర్తు. అందుకే బొట్టంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడని గుర్తు బొట్టు పెట్టుకోవడం. అది అంగీకరించని వాళ్ళు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో ఉండదు, అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, నేను సుందరకాండ గురించే మాట్లాడతాను. కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో వరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోజ్జతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజనాన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శూలాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎప్పుడు ఏదో ఇంకోని కొడతారు, వాడు కొడతారని భయం. అంటే ఉపాధిని సక్రమముగా ఉపయోగించుకున్నవాడు కాడు, వాడే రాక్షసుడు. కాబట్టి శూలం పట్టుకుంటాడు, ముద్గరం పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, తోమరం పట్టుకుంటాడు, ఎప్పుడు విచ్చుకత్తులు అట్టుకుని వాడు నిద్రపోడు. ఎవడో లోపల నిద్రపోవడానికి ఇంతమంది బయటని లేచి ఉంటే వాడు పడుకుంటాడు. వీళ్ళు పడుకుంటే తాను పడుకోలేడు. అందరూ పడుకోనివ్వండి నేను పడుకుంటాను అన్నాడు అనుకోండి, ఇంకా ఎందుకయా లేచుంటారు అని ఎవరన్నారు రామాయణంలో? పక్షులు అరుస్తున్నాయి, గోళ్లకు వెళ్ళిపోతున్నాయి, ఆవులన్నీ కూడా గోశాలలకు వెళ్ళిపోతున్నాయి, అరణ్యాలకి వెళ్ళేటటువంటి కాంతలు ఆ పుల్లలేరుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు గృహోన్ముఖులై వెళ్ళిపోతున్నారు. ధూమం ఆవరించినట్టు చీకటి ఆవరించేస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పడుకోండి నేను పడుకుంటాను అని ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు. అనసూయం అంది, అత్రి అన్నారు. అందుకే రామాయణంలో ప్రతి చిన్న విషయం చెప్తారు. ఇప్పటికే బాగా చీకటి పడింది, పడుకోండి అంటారు. మీరు పడుకోండి నేను పడుకుంటాను అంటారు. ఎవరు? మన్నెవడేం చేస్తాడు అన్నవాడు. మీరు పడుకోకండి, మీరు 1,00,000 మంది తెలివేసి కత్తెట్టుకుని ఉండండి, నేను లోపల పడుకుంటానంటాడు. ఎవడు? వాళ్ళు పడుకుంటే తను చచ్చిపోతాను అనుకున్నవాడు. మరి ఆ పని ఎందుకు చేసావు? ఇది సుందరకాండ. మరి అంత చస్తూ బతుకుతున్నానని తెలిసి నా అంత మొనగాడు లేడని అలా చెప్తున్నావు. నువ్వు నిద్రపోలేవు, వాళ్ళు 1,00,000 మంది బయట కత్తెట్టుకోకపోతే నీ బతుక నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకోవడమా? ఎంత అసహ్యకరమైన విషయం. విశ్వామిత్రుడు గొప్పవాడు, వశిష్ఠుడు గొప్పవాడు, అనసూయమ్మ గొప్పది, నువ్వు ఆ గొప్పవాడివి. 1,00,000 మంది కత్తెట్టుకుంటే తప్ప పడుకోలేని వాడివి నువ్వు మొనగాడివని మాట్లాడతావా? ఇదే రావణుడంటే. నీ మానాన నువ్వు పడుకోగలవా? 10 మందిని పడుకోండి మీ అందరూ, నేను పడుకుంటున్నాను అనగలవా? నాకెందుకండి, నన్నెవరు రక్షించాలి, నన్నెవరేం చేస్తారండి అని అనగలవా? అలా అనాలంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యని రీతిలో నువ్వు జీవిస్తున్నవాడిని గుర్తు. ఏమంటే ఎందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండి అన్నమాట ఎందుకు వచ్చింది? ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం అంటే ఇదే రాక్షస జీవితము అని గుర్తు. అలా ఉండద్దు స్మా. అది సుందరకాండ హెచ్చరిక. అంతేకాని కథాపరంగా రావణుడు లోపల పడుకున్నాడు, 1,00,000 మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు, అబ్బా అలా ఉండాలండి, నిజంగా ఏమి గొప్పవాడండి అన్నారు అనుకోండి, కొంప మునిగిపోతుంది. అందుకని సుందరకాండం అలా వినకండి. పై సౌందర్యం వేరు, అంతఃసౌందర్యం వేరు. లోపల అలా ఉండకూడదని పట్టుకోవాలి. శ్లోకాన్ని తిప్పాలి, తిప్పకపోతే రాదు. ఎందుకంటే వెనకటికి ఒక ఐశ్వర్యవంతుడు కొడుకులు పనికిమాలిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ ఒరే మీరు అలాగో పనికిరారు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి, ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేద్దురు కానీ నేను కాగితం ముక్క మీద రాసి ఇచ్చిన 3 సూత్రాలు ఉంటాయి, ఆ 3 సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిట్రా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు, ఏం లేవు. పెట్లు తీశారు, ఏం లేవు. ఒరే ఇంత సంపాదించాడు, ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు. అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట. ఇక్కడ లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఒరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటే అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది? సరే రెండో సూత్రం చదవండి పోనీ అన్నాడు. విత్తు పెట్టి పందిరెయ్యవద్దు. ఇదేమిటి? విత్తనం పెట్టి పందిరేయకపోతే పాదెలా కాస్తుంది? మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైత్యంలో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు.
ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది. ఏంటంటే ఇల్లు అమ్మేయండి అంటాడు ఎవడైనా, ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి ఏమిటి, వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు. ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడురా, గొప్ప విషయాలు రాశాడు రామభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు? అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏంటి? ఏమండి ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానని మనకి ఎప్పుడును. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నాను, తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరు వెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయ వేసినంత కాయదు ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా అది పైకి ఎక్కేస్తుంది. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి 4 ఏళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి, మీకు దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పారు. తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి. అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే 1,00,000 మంది బయట విచ్చుకత్తులు పట్టుకున్న అబ్బాయి ఎంత గొప్పవాడండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అండి అని అనకూడదు. మనం అలా పడుకోకూడదండి జీవితంలో. ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి. తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంతుందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం. అందుకనే సుందరకాండ, మీ పట్ల సుందరకాండ. అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది, వీడు నాదంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతల బొమ్మని తీసేస్తాడు, పోయిందంతే అక్కడితో. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతపురం, ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు. వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో, ఉండుండి మెరుపు మెరిస్తే వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. కాబట్టి సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని, కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవేష్మజాలం బలవాన్ దదర్శ, చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని 1-2 మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు. తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని
దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాని నానావసురాజితాని, ధనకనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట ఆ గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా. ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే గోడకి మేకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువు గారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు. మీరు గురువు వారు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువు గారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువుగారి సమక్షంలో మీ మనసు ఏ వికారము చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురువు అయిన కృష్ణుడిని పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు. పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతానండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూంలో అన్నం ఎందుకు తింటారు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూంలో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా. మరి గురువుగారి ఫోటో బెడ్రూమ్లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేది. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తామంటే భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి. అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారే. ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టం, మన ఇంట్లో గదులైనా. అవునా కాదా? ఎందుకని? ఫోటో కాదండి, అది ఆయనే కదా. నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువు గారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం, ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టరు. ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం. గృహాని నానావసురాజితాని, ఇంటికి ఏముండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు ఉండదు, తుడుచుకుంటుంటాడు అంతే రోజు. ఎందుకండి ఇది అన్నారు అనుకోండి, కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటాడు. ఎప్పటికి కొంటాడు అంటే ఏమో వాడు అదృష్టం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చిట్ట చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతాడు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటూ ఉంటుంది. అవి అపభ్రంశంగా ఉంటాయి. అవన్నీ అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్లో. ఎందుకో తెలుసా? వీడు ఉండడు అక్కడ. వీడు రోజు అక్కడ కూర్చోడుగా పార్కింగ్ ప్లేస్లో. వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు. కారు కొనుక్కుందాం ఎప్పుడో అనుకున్నాడు, ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎక్కడ కొంటాడు? ఈ లోన్ తీరితే కొనాలి. కానీ కనీసం 6 ఏళ్ళు కొనలేడు. వాడు గీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు. ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు. వీడి స్కూటర్ తీద్దామంటే అది అడ్డు. నా కార్ పార్కింగ్ ఏరియా, నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు నీ మాట? ఇంకది చూసినప్పుడల్లా బాధ. కారు కొందామా, ఈ అప్పే తీర్చలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తావు? కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా
అందంగా ఉండడం అమరికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. చక్కగా అన్ని రకాలైనటువంటివి, అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము, బంగారము, వస్తువు, వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేసుకుందాం, మారేడు చెట్టు ఉంది. శనివారం వచ్చింది వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది. అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలున్నాయి. చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఒక గోరింటాకు చెట్టు ఉంది. శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అప్పుడు సంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేట మేమేమంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త 4 చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్టు వేసావు. ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు. పువ్వు కాయాలేని చెట్టుకు పాలు పోసి పువ్వు కాయ ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కదా, జ్ఞానం కలుగుతుందేమో అంతే, అంతటా ఈశ్వరుడు ఉన్నాడని. కాబట్టి ఏ ఉండాలో ఉండడం ఇంటికి వైభవం, ఏమి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఇట్లా ఇట అర్థం ఉందా, ఇట ముళ్ళెట్టే ఇష్టం ఏంటండి అని. మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఏమంటాడంటే, ఇదేంటి మా మనవణ్ణి తీసుకొద్దాం అంటే 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోతాం. అది మరి తీసి మొక్కలు అంటే మనవడు పడిపోతాడేమోనని తేవడం అన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం దీనిపడి వ్యామోహం ఏమని చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారు అలాగా. మీరు ధన్యాత్ములు, మీకు ఎవరు కనపడరేమో. ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు, చక్కగా హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు. నేను ఇలా నోరేసి పడిపోతుంటాను. కాబట్టి గృహాని నానా వసురాజితాని, అందుకే నేనంట సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతూ ఉంటారు. అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజిపూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశారట ఒక తివాచీ మీద. శైలాకృతా వృక్షవితాన పూర్ణా, ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లు ఉంటాయో చెట్లన్నీ గీశారట. వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా, ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం, ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికీ కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికీ ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిన వేలంత అయిపోయి సమ్మగా ముడిచిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది ఆ మందార పువ్వుని చూస్తే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం, ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది.
అది అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు. పువ్వుని ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవ్వదు. అలాంటి అమరికతోనే ఉంటుంది. ఇంకో పువ్వు ఇలా అనండి, మొత్తం రేఖలు ఉడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఉడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.